అంతా నేను ఇక్కడ గ్రే వాటర్ చూస్తాను. కిచెన్కి వచ్చిన వాటర్ ఎక్కడ పోవద్దండి. ఇక్కడే మొత్తం ఎంత వాటర్ వాడండి ఇక్కడ సింక్ అయిపోతుంది. దాని చుట్టూ బనానా తర్వాత కట్టిగా తీసుకొని కదా తయారు అయింది కదా చామగడ్డ పైప్లకి వెళ్ళి వస్తాయి. కిచెన్ అది అది అబ్జర్వ్ చేస్తాయి మామూలుగా ఆల్మోస్ట్. అంటే అటువంటి చెట్లనే మనం ఇక్కడ నాటినాం. సో కొబ్బరి చెట్టు అరటి చెట్టు బాగా తీసుకుంటుంది. మధ్యలో మొన్న కొబ్బరి చెట్టు సో ఈ పెద్ద ఆకులు ఉన్నది కదా చామగడ్డ జాతి. ఈ చుట్టూ అన్ని చెట్లు చాలా మీరు చూస్తే కనబడుతుంది కదా. సో వాటి ఇక్కడికి వెళ్ళి ఎక్కువ అయితే నేను ఇంకోటి మళ్ళీ పైప్ అక్కడికి ఇచ్చాను. అక్కడ పైప్ ఇంకో ఇది ఎందుకంటే ఇది ఎక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ నడిచినప్పుడేమో వాటర్ ఎక్కువ వస్తుంది. అటు ఎక్కువ వస్తుంది కాబట్టి అటు వాడతాను. వాటర్ ట్రైనింగ్ లేనప్పుడు మాత్రం దీనికి వాడతాను. ఎందుకంటే ఓవర్ ఫ్లో అయితే మళ్ళీ వాటర్ ఎక్కడ పోతే ఇదే ఇక్కడే వాడతాం. సో ఇదంతా మనకి ఇప్పుడు మీరు గాలి చూస్తే మనదంతా ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ కదా. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళి వచ్చి గాళ్ళని ఇక్కడికి వెళ్ళి ఎక్కువ ఉంటాయి. వెస్ట్ ఇది, అదేమో సౌత్ అంతా దక్షిణము. సో నేను కనబడుతున్నాయి 4 రోజు తోటి చెట్టు పెట్టాను. మొత్తం ఇక్కడ నుంచి చాలా హైట్ ఉన్న చెట్లన్నీ ఇక్కడ మొత్తం 4-5 వరుసలు నాటాను. అదేవిధంగా సౌత్లో కూడా. ఎందుకంటే మనకు అక్కడ గాలి చాలా అయిన తర్వాత మనకు కొద్దిగా టచ్ అవుతుంది. అంటే యాక్చువల్గా బయట ఉంటే చాలా గాలి వేరే ఉంటుంది. ఇక్కడ గాలి తగలకుండా మనం ఇక్కడ చెట్లను పెంచాలనేది ఒక ఉద్దేశం. దాంట్లో పర్మాకల్చర్లో అంటే న్యాచురల్ ప్రకృతి పరంగా ఉన్న చెట్టుల్ని మనం ట్రై చేయొచ్చు, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే అది నెగిటివ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న వాటిని ఎక్కువ ఉన్న వాటిని. సో దీంట్లో ఇదంతా సౌత్, ఇదంతా సౌత్ విండ్ బ్రేక్. తర్వాత ఇది మీరు సౌత్ అంతా మీరు ఏం చేసినట్టు సౌత్ విండ్ బ్రేక్ ఉండే మనం అన్నీ తీసేసి మళ్ళీ చెట్లు పెట్టాను. అంటే ఒక స్టార్టింగ్లో మీకు విండ్ బ్రేక్, తర్వాత విండ్ బ్రేక్ అవసరం లేదు ఇక. ఎందుకంటే మొత్తం ఫామ్ అంతా విండ్ బ్రేక్ మొత్తం అయిపోయింది. మొదట్లో మాత్రం విండ్ బ్రేక్ ఉంటుంది. మొదట్లో అవసరం. సో తర్వాత అక్కడ నేను ట్రయల్ బేస్ ఏం చేసినట్టు అక్కడ కట్ చేసి చూసి వేరే చెట్లు నాటినా ఇట్లా వస్తాయని చెప్పి బాగానే వచ్చింది ఆల్మోస్ట్. సో మెల్లగా ఫేజ్ వైజ్లో ఒక్కసారి అది చేస్తే మళ్ళీ వేరే చెట్లు క్రాప్స్ కొద్దిగా అది ఇప్పటిదాకా ఒక అలవాటు అయి ఉన్నాయి కదా, దాన్ని సడన్గా చాక్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి అది చేస్తాను. ఇది ఓపెన్ చేస్తారు. ఇది ఒక 12 మీటర్స్ అట్లా కొట్టింది. దీంట్లో రీఛార్జ్ బాగా ముందే ఉండేనా? ఇది లేదు వచ్చింది తప్పి మీరు తీయించిందా? కారు ఒక 6 మీటర్ దయ ఉంటుంది. ఎన్ని వెళ్తాయి నాకు అంటే నేను వాడేది చాలా తక్కువ. నేను క్రాప్ స్కేల్ వాడను. ఇప్పుడు నర్సరీకి ఇక్కడ కన్జంప్షన్ వాడతాను. అంటే ఎప్పుడన్నా కూరగాయలకి అంతేగాని చెట్లకు పంటలు అయితే ఏది ఇరిగేషన్ మీరు ఆధారపడ్డ పంట ఏం పెట్టండి. ఇక్కడ నుంచి కనబడుతుంది. అందులో వాటర్ వాడతాం. బోర్ కూడా ఉంది. సమ్మర్లో కూడా డ్రై కాదు. ఒకవేళ డ్రై అయ్యే పరిస్థితి డ్రై కానివ్వండి. ఎందుకంటే నేను బోర్లకి వెళ్ళి డంప్ చేస్తాను. ఒకసారి బావి డ్రై అయిందంటే మీకున్న జల్లు ఉంటాయి కదా, కూడుకుపోతాయి. మళ్ళీ రివైవ్ చేయడం చాలా కష్టం. వచ్చేటివి బంద్ అయితే డెడ్ స్టోరీ. మన డ్యామ్లలో కూడా అదే చేస్తాం. యూ హ్యావ్ టు మెయింటైన్ ద డెడ్ స్టోరీ, అదర్వైజ్ పర్మనెంట్లీ లాస్ అవుతుంది. అందుకని డెడ్ స్టోరేజ్ మీరు ప్రైమ్ మినిస్టర్ చెప్పినా నీళ్ళు వదిలిపెట్టరు కిందకి, క్రస్ట్ గేట్ల వరకు తప్పకుండా అది మెయింటైన్ చేస్తారు. బావుల్లో కూడా మనం ఏం చేస్తామంటే డ్రై అయిపోయిందని వదిలిపెడతాం. యాక్చువల్ డ్రై వదిలిపెట్టద్దు. మళ్ళీ నీళ్ళని మళ్ళించాలి, లేకపోతే నీళ్ళని ఆపాలి. ఆపితే ఎక్విఫర్స్ మూసుకపోకుండా కొద్దిగా ఆశలు ఉంటాయి. సో అందుకని దీంట్లో ఏం చేస్తానంటే కిందికి పోగానే ఎండాకాలం కొద్దిగా ఒక 1 మీటర్ పోగా నేను ఏం చేస్తుంటే మళ్ళీ బోర్లకెళ్ళి డంప్ చేస్తాను. లేకపోతే రెయిన్ వాటర్ తక్కువైనప్పుడు బోర్లకెళ్ళి పెట్టేస్తాను. ఎందుకంటే లేకపోతే అది ఒకసారి జలలు మూసుకుపోయినట్టు మళ్ళీ తిరిగి రావడం కష్టం. డ్రై కానీ వద్దు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో. సో అది అంటే అది క్లాస్ రూమ్ వాడతాను. అంటే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఉండేడా తీసేసిన. యాక్చువల్గా మొన్న అదంతా కిచెన్గా మార్చుదామని ఇల్లు అంతా. ఇప్పుడు అందరూ హరిను ఇక్కడే ఉంటున్నారు. నలుగురమైన కాబట్టి మొత్తం మా కోడలు కొడుకు అందరూ ఇంటి ఉంటాం కాబట్టి ఏం చేసినప్పుడు దాన్ని
అది ఇల్లు, ఇది ఆఫీసు. ఆఫీస్ కూడా అన్ని 6 ఆఫీసులు ఖాళీ చేసినాం తెలుసు. అట్లనా? కర్నూలు, హైదరాబాద్ ఊర్లు అన్ని ఖాళీ ఉండే, మొత్తం ఖాళీ అన్నిటికే ఉంది. అన్నిటికి. ఎందుకంటే ఏమి అంతా అయిపోయింది, ఆఫీసు కదా వాళ్ళు తలనాడు కేసులు. తెలంగాణ అయితే ఏం లేవు, ఇంకేమైనా మొత్తం ప్రాజెక్ట్ ఖతమైపోయింది. కరోనా వచ్చి ఇంకా దివాళా తీసింది కాబట్టి అది అవసరం లేదు. అన్ని ఎన్జిఓలు వీడికి వచ్చేసాం. ఇది చంద్రమ్మ అని మాతో పనిచేసిన చనిపోయింది. ఆమె పేరు మీద ఈ రౌండ్ హార్ట్ చెట్ట గుడిసె. ఇది గుడిసె ఆమె పేరు. ఇక్కడ మొత్తం అవి ఇటువంటి గుడిసెలే ఉండే. నేను ఈ మధ్యన కొద్ది మళ్ళీ డెవలప్మెంట్లో మోడర్నైజేషన్లో భాగంగా అన్ని అది చేశాను. ఇది వెరీ కామన్ యాక్చువల్లీ. క్లాసులన్నీ ఇట్లుండే యాక్చువల్గా. స్టోరేజ్ చేసేసి నైట్ డేలో కానీ ఫిలిం ఏమైనా ఉంటుంది ఇట్లా చూపిస్తాం. ఆమె మాతో పనిచేసిన ఈ చెట్లని చాలా మటుకు ఆమెనే పెట్టింది. సుబ్రహ్మణ్యం పెట్టి ఆమె పేరు మీద మనం ఈ గుడిసె మంచి పని చేసి. ఇదేమో డాక్టర్ వెంకట్ నా మెంటర్. ఇది ఈ గుడిసె ఆయన పేరు మీద చేశాను. 2011 సో అంటే ఫార్మింగ్లో 2 రకాలు ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఫార్మ్ మెయింటెనెన్స్ కింద చేసుకుంటూ పోతే అది ఎప్పుడు మొలుస్తూనే ఉంటుంది, మనం బీకేస్తూనే ఉంటాం. అవును. ఇక్కడ ఏంటంటే ఏది ఎక్కువ మ్యాక్సిమం అంటే ఇరిస్తా కట్ చేస్తా కానీ అప్రూటింగ్ అనేది ఏది చేయండి. అది రీజనరేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్. మనకున్న అర్థం ఏంటంటే పాపం క్లీన్ ఉంచాలనే కాన్సెప్ట్లో చాలా రకాల మొక్కలు నేను దీంట్లో పెట్టింది ఒక 30 to 40% మంచి కూడా వెళ్ళిపోతాయి. అవును, ఒక 40% పెట్టిన 60% న్యాచురల్గా వచ్చినాయి. అవన్నీ నేను పెట్టిన సీతాఫలం నేను పెట్టలే. ఇవాళ ఆల్రెడీ ఫ్రూట్ రెడీ ఉన్నది. ఇది పాల్సా పెట్టలేదు, మల్బరీ పెట్టలేదు. పెట్టినే ఒకటి దాంతో పాటు చాలా దాని తెచ్చుకుంటాయి. పిట్టలు తీసుకొస్తే రెడ్ వేస్తాయి. శాండల్వుడ్ సార్ నేను పెట్టలేదు. అసలు శాండల్వుడ్ పెంచుతున్నారు యాక్చువల్గా. అసలు బర్డ్ డ్రాప్ మీరు వేరే చెట్లను ఉంచితే అవే తీసుకొచ్చి రెడ్ వేస్తే మొలుస్తాయి. ఏది ప్యాషన్ ఫ్రూట్ తెలుగులో ఏం లేదు కానీ ఇది యాక్చువల్లీ మంచి జ్యూస్ బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఒకటేమో ఈ సీజన్లో వస్తుంది, అక్టోబర్ నవంబర్లో వస్తాయి. ఇంకొక రకం ఉంది పర్పుల్ వన్, అది ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఇయర్ వస్తుంది. ఇండ్లలో బాగా వస్తుంది. ఇండ్లలో సుగుందర వీక్నెస్ బాగా వస్తుంది. ఇదంతా దీని గ్రూప్ అంతా వాటర్ అంతా ఈ గడ్డ నుంచి గడ్డ నుంచి వెనుక ట్యాంక్ దాంట్లో స్టోర్ అవుతుంది. మీరే కట్టడం వెనకాల కట్టడం ఉంది సార్. ఈ వాటర్ అంతా కట్టేది అందులోకి వేస్తారా నీళ్ళు? అందులోకి పోతే ఆటోమేటిక్ ఈ గడ్డ ఇచ్చినాం కదా, స్లోప్ అక్కడ మెయింటైన్ చేసినాము. అన్ని అక్కడ ఒక చుక్క కూడా బయట పోకుండా అక్కడ పోతాయి. ఈ గడ్డర్తో అన్ని ఒక దగ్గరికి పోతాయి. ఏమున్నది వాటర్ అంతా ఒక ఓన్లీ బ్లాక్ వాటర్ ఒకటే మనకు ఒక సెప్టిక్ ట్యాంక్ పెడతాం. ఈ స్నానంకు బట్టలు తినే అన్ని మొత్తం అక్కడ వెనకాల ఒకటి గ్రే వాటర్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకటి కంపోస్ట్ టాయిలెట్. అది కంపోస్ట్ టాయిలెట్ అక్కడ కాదు, ఇది కాదు, అది కంపోస్ట్. వాటర్ అంతా స్నానాలు వాడిని అడవులు చుట్టూ కొబ్బరి చెట్టు పెట్టిన, చుట్టూ నిమ్మ చెట్టు, తర్వాత సిల్వర్ ఓకు, ఛాయ, మామిడి, తర్వాత పగడ ఇవన్నీ పెట్టేసాం. స్నానం నీళ్ళు అంటే ఇక్కడ సబ్బు నీళ్ళు ఉంటే సబ్బులు తక్కువ వాడతారు. ఇక్కడ సబ్బు ఉంటే రాదు కదా, బతకవు, చెట్టు బతకదు. అంటే కొద్దిగా బతుకుతాయి కానీ బట్ కొద్దిగా సఫర్ అవుతాయి. ఎందుకంటే మల్చి ఎక్కువ వేయాలి, రోజు వస్తే ఖరాబ్ అవుతుంది. ఇది బాగా మల్చేయాలి. మల్చేయాలి అంటే రోజు సోప్ వస్తే చెట్టులో వాడు రోజు సోప్ వేయమాట. ఇక్కడ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఇక్కడ రాగానే చెప్తాం డిటర్జెంట్స్ వాడు. మరి ఏం వాడతారు? సోప్ నట్టు, తర్వాత మేము ఇక్కడ బయో ఎంజైమ్ తయారు చేస్తాము. ఆర్గానిక్ సోప్స్ అవైలబుల్ ఉన్నాయి. నీమ్ సోప్ దొరుకుతుంది, చాలా మంచిది. కొద్దిగా దాంట్లోనే కానీ కొద్దిగా బెటర్. అది మరీ దాంట్లో బెటర్ కొద్దిగా. ఇది మీరు కాంపోస్ట్ కాంపోస్ట్
దాన్ని కింద చాంబర్స్ ఉంటాయి ఎవ్రీ 6 నెలలు అంటే వాడిన దాన్ని బట్టి యాక్చువల్గా 6 నెలలకు ఒకసారి నిండుకు దాన్ని తీసేసి వెనకాలకి 2 చాంబర్స్ ఉంటాయి బయటకు లాగేస్తాను మళ్ళీ మారుస్తాము. అంటే ప్రాక్టికల్గా యూజర్ బాగుందా, ఇబ్బంది ఉందా, వర్కబుల్లే ఉందా? నుండి వాలంటీర్స్ అందరు ఇక్కడ వాడతారు యాక్చువల్గా. ఇక్కడ రష్ తగ్గింది కానీ ఇక్కడ ముగ్గురు సీట్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అది తప్ప తీసేస్తాం. మళ్ళీ అయిన తర్వాత ఆకులు తర్వాత వాళ్ళు ఎవరు వస్తూ ఉంటుంది కదా. నీళ్ళు వాడరు యాక్చువల్గా, నీళ్ళు వాడరు మూత్రం పోతుంది దాని కొరకు టెంపర్ వాడతారు. మామూలుగా నీళ్ళు వాడితే వాడుకోవచ్చు, బట్ కాకపోతే కింద లేయర్ బై లేయర్ డ్రై మామూలుగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా చాలా కాన్షియస్గా ముందుకు పోయి వస్తారు. మనం రెండు ఒకసారి అయితే ఇది కాగానే ఇది నిండుకోగానే ఇట్లా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటికి ఒకటి ఉంది, ఇది ఒకటి. దీన్ని తీసి ఇది సీట్లు తీసేసి ఇక్కడ ఫిట్ చేస్తాం. ఇదంతా ఆరిపోయింది తీసేసి బయట తీసిన తర్వాత వీలైన తర్వాత మళ్ళీ ఇంకా 2 కంపార్ట్మెంట్స్. వెంటనే డోర్స్ ఉన్నాయి 2. ఆటోమేటిక్గా బయటికి నీళ్ళు ఇస్తాడు, ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోతుంది ఫిల్టర్ అయ్యి. అది సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ ఉంది. సెప్టిక్ ట్యాంక్ అనే కానీ ఫ్రెష్ వాటర్ అయి బయటకు ఆ సిస్టమ్ ఆయన అడిగితే ఇంగ్లీష్ ఛార్జెస్ చెప్పాడు ఆయన. ఇప్పుడు చదివిపోయాడు. ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్లో టెక్నాలజీ ఏమంటే మొత్తం ఏం లేదు, సింపుల్ అది సార్. కాస్ట్లీ చేసి పెట్టారు అంతే. ఆయన అడిగిండు అట్లా. కల్చర్ ఒకటి కొనుక్కొచ్చు. ఆయన ఇంట్లో కట్టుకున్నాడు, బాగా ప్రాక్టికల్గా బాగానే యూజ్ చేసింది సార్. సెప్టిక్ ట్యాంక్ ఒక డ్రమ్ కూర్చోబెడతారు. వాళ్ళకి వచ్చిందంతా అందుకే ఇంకో దాంట్లో పోయేటప్పుడు ఒక కల్చర్ ఉంటుంది. నెలకోసారి 2 నెలలకు ప్యాథజన్స్ చనిపోవడం కొరకు ఒక కల్చర్ వేసేస్తారు. అవి తినేస్తాయి. అవి ప్యాథజన్స్ తినేస్తే స్మెల్ రాదు. సో దాని కింద 2-3 ఫిక్స్ తీసుకొని వాటర్ డైరెక్ట్గా ఇరిగేషన్కి వాడుకోవచ్చు. కాకపోతే వెజిటేబుల్స్ డైరెక్ట్గా చేయాలి కానీ ఇరిగేషన్తో చెట్లకి అవి వాడుకోవచ్చు. ఇక్కడ రెయిన్ వాటర్ కలెక్షన్ బిల్డింగ్ ఏమైనా పోయింది తర్వాత ఇక్కడ ముందర బదులు ట్యాంకులు అంతా ఇక్కడ సర్కిల్ చేస్తారు. ఇక్కడ నీళ్ళు అవసరం కానీ ఏమున్నా కానీ ఎక్కడే చేను నిండా మీరు ఎక్కడ పోయినా వాటర్ ఎక్కడిదక్కడే ఇంకేటట్టు చేయాలి, ఒక్క దగ్గర తీసుకురాకుండా. ఇది ఒక కాన్సెప్ట్లో ఇక్కడ కాంపోస్ట్ టాయిలెట్స్ ఆ మోడల్ కానీ వేరే ఇవన్నీ ఇవన్నీ వెంకట్ మ్యాంగోస్ జాక్ ఇదంతా ఆయన తిని ఏదైతే బాగా ఉంటుంది అనుకుంటాడో ఆ పండు విత్తనం ఇస్తుండే. ఇంకా కొద్దిగా నమ్మకం లేకపోతే చెట్టు పెంచిస్తుండే. వాళ్ళ ఇల్లు కూడా బాగుండేది చిన్నగైనా. విత్తనం ఎందుకు ఇస్తుండే అంటే నమ్మకం ఉంటే విత్తనం, లేకపోతే మన లాంటి వాళ్ళు సోమరులు ఉంటే ఆ విత్తనం పడేస్తారని చెప్పి చెట్టు పెంచి అప్పచెప్పేటోడు. కాస్తుందా ఇది? కాసింది లాస్ట్ ఫ్రూట్స్. ఇది 78 అయినా సార్ దీనికి 70. ఇది ఒకటి లోకల్ మ్యాంగోస్ సైబర్స్పరి లోకల్ వెరైటీ. షేప్ అందుకే ఇట్లా లోకల్ వెరైటీ. ఒక 30% లోకల్ ఉంటాయి సార్. గ్రాఫ్టెడ్ ఒక 70%. లోకల్ ఒక 10 ఏళ్ళు అవుతుందా కాస్ట్? 10-12 అంటే వెరైటీని బట్టి ఉంటుంది. నార్త్కి వెళ్ళి ఇచ్చిన అనుకోండి లేట్ అవుతుంది. మన ఇక్కడ అనుకోండి
8-10 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిఫరెన్స్ అంతే సార్. 20-25 ఇయర్స్ అయి ఉంటుందా ఇది ఫామ్ అని? ఇది ఇప్పుడు కరెక్ట్ 98లో 99లో ప్లాంటేషన్ స్టార్ట్ చేసాము. అయిపోయినాయా? వచ్చిందా ఉన్నాడు జగన్ ఇది చిన్న ఊసిరు కాదు ఇది? ఇది ఎన్ని రోజులకు వస్తుంది? ఇది 6 years 6 years to 8 years. వేరే అయితే గ్రాఫ్టెడ్ 3 years to 4 years లో వస్తాయి. ఇది కూడా గ్రాఫ్టెడ్ ఉందా? గ్రాఫ్టెడ్ కాదు లోకల్. ఇది ఏం ఊసిరి? పెద్ద ఊసిరా చిన్నదా? చిన్న ఇసురే అదే అంటే చిన్న కాయనే కాకపోతే చట్నీ చేసుకునే చట్నీ పచ్చడికి పెట్టుకుంది. పచ్చడి పెట్టుకుని. ఇది కూడా గ్రాఫ్టెడ్ ఉందా? దీంట్లో కూడా గ్రాఫ్ట్ చేశారు అన్నీ చేశారు. నరేంద్ర సేవన్ ఒకటి ఇంత లావ్ అవుతుంది అది కాయని పెట్టుకుని దాన్ని వాడతారు. మన ఊళ్ళలో మీరు వెజిటేబుల్ చూసిండొచ్చు. అంటే చూస్తే వాళ్ళు ఒక లైన్ అది మెయింటైన్ చేయకుండా చాలా అన్ని కలిపి వేసేస్తారు. అది అంటే రూరల్ వాళ్ళకు కూడా ఒక 2-3 రకాలు చేసినాయి. కొన్ని మన పద్ధతిలో, కొన్ని రూరల్గా వచ్చిన రూరల్లో వాళ్ళు ఎట్లా కూరగాయలు పెంపకం అంటే ఎట్లుంటుందని చేయడం కూడా చేసింది. ఇది యాంపిథియేటర్ మొన్న మనం ఇది ఇప్పుడు మీరు ఆ బావి చూసారు కదా సార్, బావి ఎగ్జాక్ట్లీ దీని కింద ఉంటుంది. ఇది ఎలివేటెడ్ ఏరియా. ఇది ఆల్మోస్ట్ ఇది హైయెస్ట్ ఎలివేషన్ ఏరియా. జీడి చెట్టు తునికి పళ్ళు బీడాకు తునికి పళ్ళు అవుతాయి. బీడీలు చేస్తారు దీంతో 2. ఇది వర్షపు నీళ్ళు ఆపుకుంటారు ఇక్కడ మొత్తం. ఇదేం గడ్డి? ఇది లోకల్గా వచ్చిన అయితే ఇదేంది వాటర్ హార్వెస్ట్. ఇప్పుడు పర్క్యులేషన్ ట్యాంక్. వేరే అప్పుడు వాటర్ లేనప్పుడు మీటింగ్లకు వాడుకుంటాం. ఇదే ఆ రోజు స్టేజ్. ఇదే అదే రోజు స్టేజ్. సో మనకు వచ్చేది హార్డ్లీ 2017 సెప్టెంబర్ 24 నుంచి ఒక్కసారి నిండలే. మొన్న నిండింది. అప్పటిదాకా ఇది ఖాళీగా ఉంది. దాన్ని ఇప్పుడు రకరకాలుగా వాడుకున్నాం. కాంపోస్ట్ వాడినాం కొన్ని రోజులు అంతా ఈ దూలాలు కట్టెలు అవన్నీ వేసినాయి. మొన్న స్టేజ్ కొరకు వాడుకున్నాం. ఇప్పుడు యాంపిథియేటర్ చేయాలని కొంచెం ట్రై చేస్తున్నాం. మన మీటింగ్ ఇక్కడ పెట్టిన అక్కడి నుంచి సో ఈ వాటర్ ఇక్కడ మేము ఆపితే తర్వాత ఇవన్నీ ఇది చెట్లను తీసుకున్న తర్వాత ఆ బావిలోకి డ్రిప్ అవుతుంది. సమ్మర్లో యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారు. ఎక్కడ చుక్క నీళ్ళు పెట్టేది లేదు కదా? ఏం చేయరు. మేము ఒక నర్సరీకి వాడతాం. కొత్తగా వ్యక్తి అయితే ఏమైనా మొక్కలు ఉంటే కొత్త ఆ సంవత్సరం కొద్దిగా ఇస్తాం. ఎండాకాలం అయ్యాలి నీళ్ళు లేకుంటే ఉండవు. మొత్తం పెట్టేస్తారు. రైతులు బాగా ఇబ్బంది పడుతుంది పంటలతో. తీర మొత్తం పండించినాక ఒక్కటే రోజు వచ్చి మొత్తం దొక్కి ఖరాబ్ చేసిపోతాయి. నిన్న వచ్చినాయి. ఇది కలిమి పండ్ల? కలిపి పండు ఎర్ర బాగుంటుంది. నల్లగా అయితే సార్ పండ్లనే రకరకాలు అయితే ఫస్ట్ పచ్చగా ఉంటాయి. చట్నీ చేసుకునేది. చట్నీ చాలా పుల్లగా ఉంటుంది. ఇన్స్టెంట్ కూడా వేసుకోవచ్చు. పచ్చడి పెట్టింది. సంవత్సరం 2 సార్లు వస్తాయి. బాగా వస్తాయి. ఇవి సీడ్ నుంచి వచ్చినాయి. గ్రాఫ్టెడ్ మళ్ళీ వేరే ఉన్నాయి. అవి 3 ఏళ్ళ నుంచి సీడ్ నుంచి వచ్చినాయి. కలిమికాయలు పెట్టి గ్రాఫ్టెడ్ అయితే తొందరగా వస్తాయి. కానీ ఆ సీడ్గా వాళ్ళు ఆ సీడ్ వేస్తే రాదు మళ్ళీ మీకు. ఇక మనకి సీడ్ దీన్ని సీడ్ తీసుకోండి. ఇంట్రెస్టింగ్లీ మీరు మన మనకు చూడబోతే ఆరోగ్యం బాగాలేకపోతే ప్రెగ్నెంట్ నేను చూడడానికి పోయేవాడు. ప్రెగ్నెంట్ ఏంటంటే 3-4 పండ్లు తీసుకున్నాం. అప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్ లేవు. కలిమికాయలు ప్రెగ్నెంట్కి మంచిదే. డిఫరెన్స్ ఉంటాయి కదా. ఇది సూది నిమ్మ పొడుగు. అది వెరీ గుడ్ మెడిసిన్ సార్ యాక్చువల్లీ. దగ్గరకు సరిపోయింది.
అది సీడ్ ఉన్నాయి ఇంకొన్ని. సీడ్తో వచ్చేట సీడ్ తోటి ఇక్కడ వాళ్ళకి ఈ నా దగ్గర 5 చెట్లు ఉన్నాయి. 4 5 వాళ్ళ లోకల్ డీలర్స్కి ఇచ్చేసాను. నేను టచ్ చేసి ఒక ఒప్పందం మాట్లాడమాట. ఓకే, వాళ్ళు వచ్చి తీసుకుపోవచ్చు. వాళ్ళు మందులకు వాడతారు, మళ్ళీ అమ్మొద్దు అనేది. సీడ్ ఇస్తాడు మనకు, సీడ్ ఇస్తాడు. ఓకే, ఏం చేస్తాడంటే వచ్చేసి మందులకు వాడతారు. నిమ్మకాయ అల్సర్ కింద కిడ్నీ స్టోన్స్ వెరీ గుడ్ మెడిసిన్. అది ఒకవేళ పక్వానికి అది మందుకు పనికి వస్తుంది వచ్చేసి ఆ సూది తీసుకుంటాడు, సూది గుస్తాడు పండులో. అది కరిగిపోయిందంటేనే తెంపుతాడు. అప్పటిదాకా మళ్ళీ నెల ఆగి వస్తుంది. సూది కరిగిపోవాలి, అప్పుడే అది అట్లా 2-3 సార్లు గుచ్చిపోతుంది. అయితే కిడ్నీస్ కు పనికి వస్తుంది. స్టోన్ కరిగిపోతుంది. ఇది 12 years తర్వాత కాసింది సార్. ఇది లోకల్ మ్యాంగో. పెట్టిన 12 సంవత్సరాలు. లోకల్ వెరైటీ. లోకల్ ఇదేమో వేసిరు చెట్టు ఉలువలు. సోరకాయ అంటే మెన్యూర్ కొరకు లైవ్ ఇదంతా మళ్ళీ కట్ చేసి ఆన్నే వేస్తాం. మళ్ళీ నత్రజని స్థిరీకరింపేస్తుంది కదా. సొరకాయ కూడా ఇట్లా బాగుంటుందేమో. బెస్ట్ మెన్యూ వేరే చెట్టుకి వేసే అవసరం లేదు. చెట్టుది ఏది పడుతుందో అది తీసేయకుండా ఉంటే చాలు. అదే గొప్పతనం. అదే మాన్యువల్. ఇంకా మనకు వేరే కొత్తగా వేసే అవసరం లేదు. ఇది మన ముర్రి సార్. ముర్రి చెట్టు ఇంత ముందు చూపించింది. మురిపాలు ఇదేమో ఇది పనస. అది సీడ్ నుంచి పెట్టాను. మన సపోటా సీడ్ నుంచి పెట్టిందా. ఇది పాల్సా. వెరైటీ వేరే పాల్సా ఫ్రూట్స్ అయితే అదే చిన్న బెర్రీస్. తీసేయలేదు. ఈ మొరివి అవే పడిపోవచ్చు. అవే పడిపో నేను పెట్టాలి. అదే పడిపోతుంది. మార్చిలో అట్లా వస్తే మీరు వచ్చినప్పుడు మార్చిలో పూత ఉండే అనుకుంటా. కాయలు స్టార్ట్ అయినాయి. ఏప్రిల్లో ఫ్రూట్స్ ఉంటాయి. కూర కుంటి కూర పచ్చడి వాడతారా? పచ్చడి తర్వాత రోజుల్లో చెప్పి కదా పెటల్స్ని రెమ్మల్ని ఎండబెట్టేసి ఎర్రయి వాటిని ఏం చేస్తారు? అదే చాయ్ కోసం పచ్చడి చేసుకోవచ్చు. ఇది రక్త చందనం సార్. మొత్తం చేను నిండా మీకు ఇటువంటి స్ట్రక్చర్స్ కనబడతాయి. అన్ని చేంచులు కోపులు దగ్గర వాటర్ ఆపడానికి ఎక్కడి అక్కడే. ఒక్క చుక్క కూడా బయటకు పోదు వాటర్. బయటకు పోయిందంటే మనం ఫెయిల్యూర్ అది. మాయిశ్చర్ రిటెన్షన్. అంటే మనం అన్డిస్టర్బ్ ఉంటే మనం ఫారెస్ట్ ఈకో సిస్టమ్ అంటాం కదా. ఇది మీకు ఈజీగా నిలిచిపోతుంది. అది చూడండి కలర్ ఇదే రెడ్ సాయిలే బట్ ఆల్మోస్ట్ వాసన కాఫీ లెక్క ఉంటుంది. స్మెల్ కూడా పెస్టిసైడ్ అనే మాటనే లేదు, కెమికల్ అనే మాట. దీంతో ఏమైందంటే ఎప్పుడు సేమ్ కంటిన్యూ అవుతుంది. ఒక సమ్మర్ లాగా ఉండదు. మైక్రోబ్ చాలా వస్తాయి, తింటాయి, రకరకాల. మినర్వా యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేస్తున్నారు సాయిబాస్కర్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిసెంబర్లో వస్తారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ పాపులేషన్ ఒక 3 years నుంచి సెకండ్ ఇయర్ ఇంకో ఇయర్ వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇన్సెక్ట్ పాపులేషన్ నంబర్ అందర్ వెరైటీస్. సో బయట ఫారెస్ట్ తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ 3 fields తీసుకున్నారు. అదే ఫీల్డ్ అదే ఫార్మరు సేమ్ ప్లేసు క్లియర్ చేస్తున్నారు. వెయిట్ ఇన్సెక్ట్స్ వెయిట్ ఆల్సో
వెయిట్ కూడా వెయిట్ నంబరు వెరైటీస్. సో ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% ఎక్కువ. ఒక నంబర్ ఈక్వల్ వచ్చిన వెయిట్లో చూస్తే ఎక్కువ వెయిట్. టీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అంటే మీరు ఆల్రెడీ అది చేసుకున్నారు, చూపెడుతారు రెండు. అది ఓన్లీ లెక్చర్ కాదు కదా. దిర్శనం చెట్టు సార్, దాదాపు ఎవ్రీ ఇయర్ ఇక నెక్స్ట్ స్టార్ట్ అయితే దిర్శనం కాయలు అయితే ఫారెస్ట్ రొడుకుని ఉంటాయి కదా, దిర్శనం గలగల చప్పుడు వస్తుంది కదా. అవునవును. సో అది నవంబర్ స్టార్ట్ అవుతాయి తేనెటీగలు. దీని మీద కనీసం ఒక 10-12 ఉంటాయి. చాలా వెరీ గుడ్. ఈ చెట్టు ఉన్న కాడ వస్తాయి అంటే దానికి అంటే లొకేషన్ కూడా చూస్తాయి కదా, కొమ్మలు పెద్దగా ఉంటాయి, మంచిగా బ్రాంచెస్, హైట్, షేడ్, ఎక్కడ డిస్టర్బ్ కాదు, గాలి తలగదు. అటు గాలి తలగదు ఇష్టం ఉండదు, చాలా కామ్గా ఉండి ప్రెడేటర్స్ తప్పుకోవడం అన్నీ చూస్తాయి. చెట్టు తెలంగాణ చిమిడి పండ్లు అనేది తెలుసా మీకు? తెల్లగా ఉంటుంది, లోపల గమ్లాగా ఉంటుంది. ఎట్లా కాసే పిల్లలు చాలా మంది, నేను కూడా పెట్టాడు, నేను తింటుంటే ఎప్పుడు గుండా ఈ మధ్యలో పెట్టిన, ఈ మధ్యలో సరే ఆకులు పెద్ద ఆకులు, పెద్ద ఆకులు అది డిసప్పియర్ అయింది. అది యాక్చువల్ మన మోతుకు లాగా ఉంటుంది ఆకు, కానీ చిమిడి పండ్లు అది తెల్లగా మర్రి పండ్లు అవి. చిమిడి పళ్ళు తెలంగాణ చిమిడి పళ్ళు అంటారు. లోపల జిడ్డు జిడ్డు రైట్, గమ్లాగుండి జెల్లీ లాగా ఉంటుంది, విపరీతంగా తినేది. అది ఇప్పుడు చాలా పెద్ద కాస్ట్లీ అయిపోయింది. మళ్ళీ నేను అవన్నీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చేసి అవన్నీ గమ్ కూడా చాలా రేర్ అయిపోయింది. గమ్ ఇప్పుడు లడ్డు గోందక లడ్డు చేస్తారు చూసినాం, స్వీట్ గుజరాతీస్. తౌచిబంక ఇస్ ద ఫుడ్ యాక్చువల్లీ. ట్రైబల్స్ ఆదిలాబాద్ గోండోళ్ళు అందరూ వాళ్ళ 30% ఆఫ్ ఫుడ్ ఇస్ గోండే. వీటితోనే చేసుకునేది వాళ్ళు. దాన్ని డైరెక్ట్ బంక తినేది తీసుకొని చెట్టుకెళ్ళి. మన వాళ్ళు ఏం చేసారు, దాన్ని గోందు కొరకు వస్తారని చెప్పి అది స్మగ్లింగ్ కూడా కింద పేరు పెట్టేసి ఆ చెట్లను నరికేసారు. ఇప్పుడు లేవు ఆదిలాబాద్ ఒక్క చెట్లు, మళ్ళీ ఇప్పుడు నర్సరీ వేస్తారు. గమ్కరీ అన్న వేరేనా? గమ్కరే, తెల్లగా వస్తుంది, తెల్లగా ఉంటుంది రైట్, తెల్లగా దాని కాండం తెల్లగా ఉంటుంది. ఆకు చాలా బ్యూటిఫుల్. సూట్ కేసు పట్టుకోకపోతే అలాంటి పట్టుకోవడం అంతే కథం. ఇక సూట్ కేసులో పట్టుకొని ఫ్లైట్ ఎక్కువ పైసలు వస్తాయి. రైట్. కార్లు మొత్తం ఇప్పుడు మీరు తాండేల్లో అక్కడ చూస్తే కారు ఉన్నదంటే దాంట్లో గమ్మున్నట్టు. బస్తాలు కూడా అవసరం లేదు, బస్తాలు కూడా పట్టుకొని అమ్మారు. అట్లా నాకు చెప్పారు అప్పుడు, నేను చెప్పింది. రైట్ రైట్ రైట్. తమలపాకు వేసి ఉంటారు కదా ఏంటన్నా? తమలపాకులు అది గాయగడ్డ. ఏం గడ్డ ఇది? గాయగడ్డ. గాయగడ్డ అంటే ఆ తీగకు గడ్డలు అవుతాయి. అది మంచి మొత్తం చాలా ఐరన్ ఉంటుంది, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి. చాలా కామన్. మనం ఇప్పుడు ఆలుగడ్డలు కొనుక్కునే అవసరం లేదు. ఇది ఒక 10-15 చేనులు ఉన్నాయి అనుకోండి, ఒక 60-70 కిలోలు వస్తాయి. ఇక ఏడాది పొడుగున మీరు ఆలుగడ్డ కొనండి. గాయగడ్డ చాలా గాల్లె కాస్తాయినట్టు గాయగడ్డ. గాయ వరకు అంటారు కదా, గాల్లె కాసేటి. డయస్కోరియా అలాట. మీరు బాగా చేసి కొత్తగా కట్టారా? బాగా బాగా చేసి నిన్న మొన్న చేసిరా? తాండూరు బండ్లు వాడలు ఇప్పుడు లేవు, పోయినాయి. ఇప్పుడు వాడుతున్నారు. స్లాబ్లు వచ్చినాయి కదా. తాండూరు బండ కింద ఎర్రమట్టి, తర్వాత చున్నము, జీడి నూనె, అవిసె నూనె, బెల్లం, కరక్కాయలు. ఓల్డ్ ట్రెడిషనల్. ఇక్కడ లోకల్, బయటకెళ్ళి ఏం తేలే. చున్నం జైరాబాద్లో కొన్నాం, రాళ్ళ చున్నం. మేము చున్నం రాళ్ళు కొనుక్కొచ్చి పెట్టి పౌడర్ చేసి. ఇది కదా మన జీడి నూనె, నల్ల జీడు. అక్కడ మన దగ్గర నల్ల జీడు మస్తు నీకు.
అవునా ఆడ బాగుంటాయి మా దగ్గర ఫారెస్ట్ ఫారెస్ట్ బాగా రాళ్ళల్లో బాగా ఎక్కువ మొలుస్తాయి. చాలా మొండిది అది. మొండి సీడ్ చాలా అంటే చాలా మొండి. దాన్ని అడ్జస్ట్ చేసి నెగ్లెక్ట్ చేసి దీన్ని ఈ కమర్షియల్ గా ఈ క్యాష్ నట్ ని ఎంకరేజ్ చేశారు కానీ అది Best fruit. అది Best medicine. మెడిసిన్ అంటే అది సీడ్ బాగా మందులకు. ఎందుకు మీ ఇండియన్ ఆయుర్వేదంలో నల్ల జీడి పేరు గుర్తుకోకుండా ఏ వృక్ష ఆయుర్వేదం లేదు. అవునా? ఇది చాలా మేము పప్పులో వేసుకుంటున్నాం తెలంగాణ ఇప్పటికి పప్పులో అనుపప్పులో జీడిగిని దంచి చేస్తాం 3 రోజులు తింటాం అదే పప్పు. జీడిగింజ ఒక దెబ్బ కొట్టాలి తల మీద కొద్దిగా క్రాక్ అంతేనా? చెడిపోదు పప్పు. అచ్చా, ఎండాకాలం పాచిపోయి పనికిరాదు. 2 గంటలు పాచిపోతుంది యాక్చువల్గా. ఇది వేస్తే కాదు. అదేస్తే కాదు మీరు అదవదు అంటే ట్రైబల్ ఏ నొప్పునే జీడిగింజ సులుబట్టి పెట్టుకోండి. నొప్పి లేని దగ్గర యాక్షన్ చేసినప్పుడు పుండు అవుతుంది. కాకలలోకి అది లేనిది ఎంతటికి పని కావాలి. కాకలలో ఐడెంటిటీకి బట్టలు కూడా బట్టలకే. ఏంటి అది ఇది బాగుంది. వాళ్ళు ట్రైనింగ్ కావాలా? ఇది మెటీరియల్ గిఫ్ట్ రేపు డెడికేట్ చేస్తున్నాను. ఈ రాయి ఇక్కడే దొరుకుతుంది, కట్టె మీరు కట్టె మీద అంతా ఇక్కడ మన దాని లోకల్ నా చేనులకి వెళ్ళి వచ్చింది. కొనలేదు. ఈ రాయి ఒకటి బయట రాయి అంటే నా దగ్గర ఎక్స్చేంజ్ నా దగ్గర ముందర ఉన్నది కదా. నేను కొట్టినప్పుడు కొద్దిగా ఉన్నది, ఇంకొద్దిగా బయటకి వెళ్ళి ఉన్నాయి. ఇక్కడ ముందరే ఈయన ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ ఇది నా వేప చెట్లు పాత న్యాచురల్ ఉంది. తాటి మొద్దులు తాటికి ఉన్నట్టు బాగుంది. టెక్స్చర్ గిట్ట చాలా పర్ఫెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క వాలంటీర్ ఒక డిజైన్ తీసుకున్నారు. ఒకటి కొద్దిగా ఇన్కంప్లీట్ మనకు రాలేదు. ఈ కాలమ్స్ అన్ని ఒక్కొక్కరు చేశారు. దీని ఏంది మ్యూరల్స్ అంటారా? దేన్ని? ఈ వర్క్ ని మ్యూరల్స్ అంటారు. మ్యూరల్స్ అంటారు. అది మణిపూర్ అబ్బాయి చేశాడు. బాగుంది. బైసన్ టైప్ ఒక్కొక్క ఏరియాది ఒక్కొక్క సింబల్ లాగా ఉంది. స్టూడెంట్ అలాగ చేశారు. ఇది కంప్లీట్ అయింది కదా, అయిపోయినట్టే కదా ఇక. దాదాపు అయిపోయింది సార్. మట్టితో చేసేసి బాల్స్ పెట్టారు ఇంట్లో మొత్తం. మట్టిపాలే ఇప్పుడు ఈ కోవిడ్ అయిపోయే వరకు నడిపించట్లేదా మీరు క్లాసెస్? ఇక సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాం సార్. సెప్టెంబర్లో ఇట్లా బాగా మట్టితో చేశారు. అవునా? అంటే కన్సిస్టెన్స్ చూసి గోడ కట్టినాం అన్ని. ఎందుకంటే పోకుండా మళ్ళీ వర్షం పడగానే పోవద్దు. గడ్డి వెయిట్ బాగుందా? మీది లేదు మామూలు మట్టి. మామూలు మట్టి. మరి నున్న కదని అది పైపులు వేసేసి పైపు వేసేసి పైపు పీవీసీ పైపు వేస్తే స్మూత్ వస్తుంది. దాని ముందట ఆ సైజ్ వస్తుంది. వెయిట్ అదే ఇక్కడ పెట్టింది. అదే బాగుంది. లైట్ పెట్టుకోవాలని వెంటిలేషన్, గాలి. ఇప్పుడు దీనికి కిటికీలు పెట్టకుండా మన కూర పెంకలు ఉంటాయి కదా, పలు కొడితే ఇంత పలు కొట్టకుండా అవే కిటికీ వెంటిలేటర్. రవీంద్ర శర్మ గారు బాగా వాడారు. ఆయన రూఫ్ కి కూడా వాడారు. అవునవును. రవీంద్ర సార్ ఇంటి పక్కకే నా రూమ్ ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు దొరుకుతుందా ఇక్కడ? చేపిస్తున్నాం. ఒక 2 అంటే ఏపీయాల్సిందే. సరిపోవు అన్నిటికీ. ఏది పెట్టకుండా అంటే నాకు సరిపోవు. 5 పాత పెంక ఊర్లలో దొరుకుతుంది. కొన్ని పాత పెంక పలుకొట్టది కావాలి. మనం బట్టి పెట్టుకో చేసి ఒక ఎత్తు బట్టి పెట్టి కాల్చడం ఒక ఎత్తు అయింది. బట్టి పల్లె దగ్గర చేపిస్తున్నాం. మీటింగ్ పెట్టి పేరు రాపిస్తాని అంతే మరి. ఇది ఉన్నాయి సార్. నేను 2001లో వేసిన ఇప్పటి వరకు ఇంకా తగ్గలేదు. ఎందుకంటే నేను వాడడం లేదు కదా. ఎక్స్ట్రాడేషన్ ఉంటేనేమో పోయేది. అంతే ఉన్నాయంటే దాదాపు వేరే దగ్గర అన్ని డ్రై అయిపోయినాయి. ఇక్కడ అంతే ఉంది. వాడుతుంది అవసరం తిరిగి వాడుతుంది. అంతే అంతే. మరి బంధువులు రాకుండా ఏం చేసారు? బయటకి
వాటికి హెవెన్ లాగా ఉంటుంది మరి ఇక దున్నుకొని దున్నుకుంటుంది మంచిగా. నేనేమంటున్నాంటే చెట్టు దగ్గర అవే ఏరేట్ చేస్తున్నాయి, మంచిదే కదా. డ్యామేజ్ అయితే ఏం చేయలేదు, చేస్తలేవు. ఏం చేస్తలేదు. ఒక ట్యూబర్స్ గడ్డలు తింటాయి. పంట రెడీగా ఉంటే డ్యామేజ్. ఇక్కడ ఏం చేసినా చుట్టూ అవి వేసినా కదా, కలబంద వేసినా మన ఇది ఆగా వేసినా వేళ్ళు నమ్ముతాయి, లోపలికి వచ్చి డ్యామేజ్ తోగుతున్నాయి, వర్త్వామ్స్ కొరకు వస్తాయి. ఇది చాలా మనంతా సాయిల్ బాగా మంచిది కదా. తల్లి పిల్ల ఉంటుంది, న్యూట్రిషన్ కోసం ఏమైనా చేస్తాయి. వాటిని ఆపనీకి లేదు. ఇప్పుడు దోమలు రావంటారు, అది ఎంతవరకు కరెక్ట్ మొత్తం లేదు. ఆయన చెప్తున్నాడు కానీ అంత ఈజీ అట్లా పెడితే అందరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నా కానీ దానికి యాడ్ చేద్దాం. సపోజ్ టు బి అనాలి, మస్కిటో రిపెలెంట్ అంటే ఫెయిల్ అవుతాం. ఆయన చెప్తాడైతే అది కాదు. కేసీఆర్ కూడా చెప్పాడు, జీకేపీ అందులో చూడండి ప్రగతిలో పోయి పెడితే రానే రావు దోమలు. కరోనాకి మన సొల్యూషన్ ఎప్పుడో చెప్పిండు, ఎప్పుడో చెప్పిండు ఆయన సొల్యూషన్. ఇది ఆ గడ్డదా మీరు ఇందాక ఇది 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 మెక్సికన్ సన్ఫ్లవర్ అంటే పూలు పూస్తుంది, చాలా మంచి గుడ్ పాలినేటర్. ఇది అల్లం, ఇది 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 కంది, ఇది పసుపు, అల్లం. ఇది పసుపు. బార్డర్లో పసుపు వేస్తా, లోపల అల్లం ఉంటుంది. ఇదంతా అల్లం. సరే ఇదంతా అల్లం. అల్లాంది వేరే తిరుగుంటాయి, సన్నం ఉంటాయి. సన్నం ఉంటాయి. ఇది పసుపు, అది అల్లం. అల్లం వచ్చి దున్నుకునే పసుపు ఇట్లా కంపోస్ట్ చేయడం వల్ల రోజు పెడితే అది రాకపోతే ఏం చేస్తే సరిగా ఎన్ని తింటాయి అవి? వెరీ ఉన్నాయి, మస్తు ఉన్నాయి, దండి ఉన్నాయి, చాలా ఎక్కువ. పంట పండించడం చాలా ఇబ్బంది పడుతుంది. కరెంట్ పసుపు నేను తొవ్వి తీయను. ఏమైనా కావాలంటే కొంచెం పసుపు తీసిస్తే అట్లే ఉంటుంది. ఇది 12 years నుంచి అట్లే ఉంది. అట్లే ఉంది. నేను వాడుకుంటా, మళ్ళీ అట్లే వదిలి పెడితే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఉడకబెట్టుడు అవన్నీ అని చెప్పి అయి ఉంటుంది కదా, కొంత మళ్ళీ అయినాక ఉండదు కదా, అది కులిపోతుంది. అది కులిపోతుంది కానీ మళ్ళీ దాన్ని పడిపోయింది, మళ్ళీ మొలుస్తుంది. ఇప్పుడు సీజన్ కాదు కదా ఇది. మొన్న తీసేసినాం అంతా, కొద్దిగా వదిలి పెడతాం అట్లనే భూమిలో కొంచెం దున్నేసి. ఇదంతా అల్లం సార్, ఇది కనబడేది ఇది అల్లం. మీరు ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు వస్తుంది? ఇదంతా అల్లం. ఇది ఇస్తారా మరి? అది ఎప్పుడు వస్తుంది? ఇది తీయలేదు ఈ సంవత్సరం నేను. లోకల్ పీచు వెరైటీ, లోకల్ వెరీ గుడ్ అల్లం. మన దాంట్లో అల్లం గుణాలతో పాటు ఫైబర్ అనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వచ్చి మనకి మీరు షాప్లో కొనేది మన తిరుగుతూ ఇరగదు. రైట్, సో నార ఇంపార్టెంట్. సొంటి అంతా నారనే ఉంటుంది. ఇది 12 years నుంచి సార్. వదిలిపెట్టిన వస్తుంది, 40 అదే వస్తుంది. కుర్కుమిన్ పర్సెంటేజ్ వెరీ హై. పర్సెంటేజ్ నిర్వంగానే ఎర్రగా. దీంట్లో అన్ని సార్, లెమన్ గ్రాస్, కంది, మునుగ, అవిస, పసుపు, అల్లం, లెమన్ గ్రాస్, అవిస చెట్లు సార్. ఇవన్నీ అవిస పంట వేరు, అవిసలు వేరు, చెట్టు వేరే, పంట ఇది వేరే. ఇది చెట్టు, కంది అన్ని పువ్వు తింటారు సార్. ఇది వెరీ గుడ్, వెరీ మంచి మంచి, చాలా బాగుంటుంది. పెసరపప్పులు వేసుకుంటారు ఇక్కడ. కరివేపాకు కూడా కరివేపాకు కూడా మంచిది. కరివేపాకు నేను ఇది వైట్ బ్యాటరీలో ఉంటుంది సార్, కావాలని వేసాను. ఏది వైట్? అది ఎక్కువ ఉంటుందా? స్మెల్ ఎక్కువ ఉంటుందా? స్మెల్ ఎక్కువ ఉంటుంది మామూలు కంటే. బట్ తిన్నప్పుడు కొద్దిగా చేదు వస్తుంది. పట్టుకోండి బాగా.
కూరలు వేస్తే వచ్చేది కూరలు వేసేది ఎర్రది ఉండొద్దు, ఎర్రదిగా రావద్దు, పచ్చని చూపెడతాను. ఇప్పుడు తింటే కదా సార్ ఈ రంగు ఉండొద్దు. మీకు మార్కెట్కి వచ్చేదంతా ఇదే గడ్డిలా కోసుకొస్తాం. ఈ ఎర్రది ఉండొద్దు, మీద ఉండాలి. ఇది పచ్చగా ఉండాలి. రిబ్బు ఎర్రగా ఉంటే వైల్డ్ అది వాసన ఉంటుంది. కానీ అది ఒకసారి మీరు కూరలు వేయంగానే తాలింపు వేయంగానే చేదు వస్తుంది, కొద్దిగా ఒగరతనము చేదు. కానీ వాసన బాగుంటుంది, వైల్డ్ది వాసన బాగుంటుంది. కానీ పచ్చది అది కూడా వాసన ఉంటుంది, అది పలచగా ఉంటుంది. ఇదేమో చాలా మందం ఉండి ఏదైనా నోటికి తినలేము కదా. ఏమైందంటే అది ఈజీగా మైల్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తినేస్తాం. తినలేము, పచ్చి నమ్మలేస్తారు, లేకపోతే పక్కకు పెడతారు. ఇంత పెద్దగా అయిపోయారు చూసారు. మీరు మార్కెట్ దొరికేంత ఇదే. అనిపిస్తుంది మంచిగా. అదంతా పెసరి వచ్చేసి పెసరి కుర్ర కలిపేసి కుర్ర పెసరి కలిపేసిన కొసరి తీసేసినాం. ఇక్కడ మినిమం 3 పంటలు వేసినాం. పందులు కొంచెం ఆడుకున్నాయి. పంట కొర కాదు రవికి రెడీ సార్. ఇంట్లో వేస్తారు దీంట్లో చూస్తున్నాను జన్ము. ఇది 2 దున్నేసి దాంట్లో శనగ. ఇప్పుడు రేగడి భూమి కదా, వరి పంట వేసుకోవడానికి రెడీ. లేకపోతే పెసరి ఇది మిక్స్డ్ యాక్చువల్లీ, బ్రౌన్, నాట్ టోటలీ బ్లాక్, బ్రౌన్ సాయిల్. ఇది కాకుండా శనగ అవుతుంది. పుష్పలు అయితే అసలు నల్లరేగ బార్డర్లో ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్స్ అందరూ వాళ్ళు వేస్తారు. నల్ల పొద్దుతురుడు డైరెక్ట్ ఏరిన మాట్లాడి ఒక 2 సార్లు ఏరినాను సార్. బద్దలు వచ్చేసి తోటే వేస్తారా? కూరలో తోటే లేతే ముదిరితే ఇత్తనాలు వేస్తారు. గుడాలు పోస్తాం. వైపులు కావు కదా, తెంపి చేస్తే అంతా లేబర్తో నింపి ఇంటోళ్ళు ఉంటే చేసుకోండి, కానీ లేబర్ తోటి తెప్పించి అదే డైరెక్ట్ తినచ్చు. రైస్ బీన్, ఈ రైస్ బీన్ తీగ బారుతుంది. పెసరే కానీ తీగ బారి కాయలు వస్తుంది. మాన్యూర్ కొరకు లేదు పంటకేసి పెస్టిసైడ్ ఏం కుట్టరా? వేరుశనగ వేస్తే పందులు ఆడుకుంటారు మొత్తం. ఈ ఖాళీ ఏం పంటలు వేసి వేరుశనగ వేసినాం, మిగిలిపోయింది అదే మందులు తినేసి ఖాళీ లేకుండా ఖాళీ లేదు అంతా. ఇప్పుడు ఆ టీక్ అంతా బార్డర్లో పెట్టింది. బార్డర్
got stuck there. The Ansari Bhai was getting to lifting that thing was very just got tired. You got it off finally? Yes, yes. And then carrying it from there to there. Is Sai Bhaskar Reddy garu. No, You might have seen him. Last NPC was here. NPC. Talk Yeah, there. yeah. By HR I was. Acha, bye. Session I was. Yes, dealing yes. here. The stalls and lot of, I think, a lot of books are there. Yes, biochar, I have done 3 years. Yeah, I have done. 3-4 years. ago. Though sometimes I get a feeling I'm not doing it properly. I'm sorry, I'm sitting down. Just It's okay. It's okay. You had even come, you had a session even during yes, sir? This is ladder. Yes, I'll bring it there. No, you don't. Malappa is here, is working. Yes, sir. Yeah, I was there. IPC national. Yes, I attended that one I was there. when it was done in 2016. 2016. Before I attended. international. NPC and IPC and... Before You had international. even said that take small pieces of even wood and do it. Right. I remember. That's why I started. Good. Thank you. After attending your session. Thank you. Thank you. Bamboo is a bamboo. అంటే గ్లైడ్ సీడ్ ఉన్నాయి, తర్వాత బయట సైడ్ మీ కలబంద, తర్వాత అదే తర్వాత అవన్నీ పెట్టాను సార్. I think fencing la glarified best ఏమో కదా. బట్ అది ఆపలేదు యాక్చువల్గా. కలబంద తర్వాత ఇది మన అగేవ్, తర్వాత మీ క్యాక్టస్ I కింది సాప్తే. కింద ఫుడ్ చేస్తారేమో, మనం పులిహోర ఉందని చెప్పాలి. పులిహోర తెచ్చినాము. ఉంది, అది మర్చిపోయినా మీకు చెప్పటం. ఫోటో కలర్ ఉంది, అది కలర్ పెట్టుకోలేదు. సౌండ్కి షికాకాయ తీగ బాగా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. తీగ వస్తుందా? అదే తీగ వస్తుంది. చెట్ల అంటే తీగ కాకుండా ఉండే ఇట్లా అంటే ఇట్లా పెరుగుతుంది. కానీ ఎక్కువ తీగ అవుతుంది. తీగ అవుతుంది. తీగ ఇష్టం ఇట్లా సపోర్ట్ దొరికిందని వెళ్ళిపోతుంది. కట్ చేసి కట్ చేసి పెట్టినారు. అంటే ఎప్పుడు పప్పులో వాడతాం బాగానే. ఆకు పప్పులు వేస్తారా? అది చాలా షికాకాయ బాగుంటుంది. అవునా? ఉంటుంది. చింత ఆ టైంలోనే మీకు చింత చిగులు దొరికేది. చింత అంటున్నావా? షికాకాయ చీకకాయని అంటే ఇది ఆకు తినండి. ఆకు తినొచ్చా? అట్లా రోజు పెట్టుకోండి. ఈ తౌసి పంక చెట్టు హైదరాబాద్ తీసుకొచ్చి చిత్రం వేసిన. ఇక్కడ అన్ని దాదాపు ఒక 42 వెరైటీస్ ఉన్నాయి సాయి భాస్కర్. మన దగ్గర దొరికేటి ఇప్ప అన్ని రకాలు వేసేసిన. దీంట్లో ఆల్మోస్ట్ 18,000 ప్లాంట్స్ పెట్టినా 1 ఎకర్లో. 1 ఎకర్లో సీడ్స్, ప్లాంట్స్, కటింగ్స్ అన్నీ కలిపి వీటి కోటి. అంటే నాకు 100 కావాలంటే నేను 1000 నాటిన. 900 పోతాయి దాదాపు. నేను ఏం పెట్టేది లేదు కదా. నీళ్ళు క్యానపీ వచ్చినాక సెట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ డెన్సిఫికేషన్ ఇక్కడ చాలా జామున్ ఇదేందుకు పెట్టారు? ఇది కానుక. కానుక. మీరు నడుస్తున్న ఇదంతా రాక్ సార్. ఇక్కడ 1 ఇంచే సాయి. చూడండి ఇక్కడ ఇది ఇండికేటర్ అన్నట్టు. ఇది అది వేపాలి. ఇది జాక్, ఇది మన క్యాష్ నట్టు. ఇట్లా ఉన్నదంటే మీకు ఇక్కడ స్టోన్ అన్నట్టు. ఏం లేదు, గడ్డి కూడా మొలుస్తుంది అన్నట్టు. అగిండు పనులు చేసినాయి మధ్యలో కదా సార్. ఇక్కడ గాలి దున్ని శుభ్రంగా పెట్టిపోయినాయి. గాలి ఆడి మంచిగా ఫ్రెష్నెస్. కరెక్టే, నేచురల్ అవి ఫ్లవర్స్. అందుకే వరా అవతారం అని విష్ణుమూర్తిని చూపెట్టారు. ఫస్ట్ అవతారం అదే కుంకుడు చెట్టు అది చేసేసింది. కుంకుడులో దాదాపు ఒక 2-3 వందలు పెట్టాను సార్. ఇది ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చింది. కుంట్ర వాళ్ళ దొరుకుతాయి. అర్బోరియా, జమేలియా, ఏంటది? అర్బోరియా
ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ టేక్ ఫ్యామిలీ అర్బోరియా అండ్ రోబుస్టా రెండు. ఇది ఒక నేను పెట్టింది కాదు, పొడి మనిషింది ఒక కాయలు కాస్తున్నాను 2 ఏళ్ళ యాంటీ. మేడి హాటీ కదా, మేడి కనీసం ఒక 500 పెట్టేస్తారు కాంబో. మేడి కూడా డిసప్పియర్ అయిపోయింది, లేవు మేడి ఇక్కడ ఏరియాలో పర్టికులర్గా మెదక్లో డ్రై ఏరియాలో ఉండే చెట్లలో వాగులో కొన్న అక్కడక్కడ జైన్లలో మేడి ఉండే పోయింది మొత్తం. ఇప్పుడు పెళ్లి ఇది ఆకు లేకుండా పెళ్లి చేసేది చూపుతారు ఒకప్పుడు. మేడి పందుల మీద ఉంటేనే పెళ్ళి. ప్రమోట్ ఇది ఫీల్ వేసినాయి సార్. ఆదిలాబాద్ అన్ని చెట్లు కొట్టేసారు ట్రైబల్స్. ఇప్ప మాత్రం కొట్ట. ఇది మన మధ్య తెల్ల మధ్య నల్ల మధ్య ఈ చెట్లు మాత్రం కొట్టేది, ఒకటి ఉంచుకున్నారు వాళ్ళు. నీళ్ళున్న దగ్గర బాగా పెరుగుతుంది. ఇది బాగులోనే ఉంటుంది. అదే వాళ్ళు నీళ్ళు ఏడున్నాయా అంటే తెల్ల మధ్య మధ్య ఊర్ల పేర్లు చూడుతూ ఉంటుంది, అన్ని మధ్య ఉంటుంది వాళ్ళు మధ్య వచ్చింది. మధ్య వచ్చి ఇవన్నీ 2-3 years ఓల్డ్ ప్లాంట్స్ సార్. ఇవన్నీ పెట్టి మర్చిపోయిన అంతే, ఏమొస్తుంది దగ్గర పెట్టిన. అందుకే ఇక్కడ చేసిన ఇప్పుడు ఫిట్టింగ్ ఎట్లా చేస్తారు? పెట్టండి చేతితోటి పారతోటి ఆగాడు ఉంటుందా ఏమన్నా? ఏం లేదు, పారతోటి ఇట్లా అనాలి, పారతో పికాస్ తోటి తోవాలి, పెట్టాలి, వెళ్ళిపోవాలి అంతే. ఒక్కసారి బతికిందంటే ఇక తెచ్చే సమస్య లేదు. 1 సంవత్సరం బతకాలంతే. ఇక ఎట్లా బతికినాయి ఇవి పెట్టంగా 3-4 ఏళ్ళ నుంచి ఇక కొన్ని బతికినాయి. నీళ్ళు ఏం లేదు. నీళ్ళు ఏం కొంచెం ఎక్కువనే అయినట్టుంది అది. ఇంకా దీంట్లో తక్కువ ఉంది, మీరు అదే ఎక్కువ ఉంది, దీంట్లో చాలా తక్కువ. నాకు అది పైన అదే కదా, నాకు అదే ఇప్పుడు కట్ చేస్తాను దాదాపు. అదే లేకపోతే ఉన్నట్టు అంటే అంతటా రాకుంది. ఇది అంటే 2-3 inches ఇక్కడ, వేరే దగ్గర 8 inches 10 inches రాకు. ఫస్ట్లో కొద్దిగా స్ట్రగుల్ అయినాయి, ఇంకా బాగా స్టార్ట్ అయింది. ఇప్పై బాగా వస్తున్నాయి. సో 30-40 ఉన్నాయి. నువ్వు తీసుకున్నప్పుడు ప్లేన్ ఉండేదేమి అంత ఏం లేదు. ఒక రేగు చెట్టు ఉంటే చూపెడతారు. ఒకటే రేగు చెట్టు నేడికి వచ్చినప్పుడు చిన్న రేగు చెట్టు, అది కూడా పెద్దగా లేదు, చాలా పెద్దగా. దాని సేమ్ మీరు ఆకులు చూసారు కదా, ఇది అర్బోరియా, ఇది రోబస్టా. అట్లే ఉంటుంది. కళాజాములు బాగా పెట్టినాయి ఇక్కడికి. నారాయణఖేడ్ కంటి ఏరియాలో ఇవి బాగుంటాయి, వెరీ హార్డీ. మరి ఎందుకు ఇప్పుడు కళాజాములు పోతున్నాయి, బాగా పోతున్నాయి. డ్రైయెస్ట్ ఏరియా కంటి, నారాయణఖేడ్ కంటి. అక్కడికి వెళ్ళి తెచ్చిన సీడ్ బతికిందంటే ఇక మీరు దాని గురించి ఏం ఆలోచించే అవసరం లేదు. ఇది ముర్రి సార్, ముర్రి దాని కొత్త పత్రి. పత్రి అంటే జాపత్రి అంటారు. ఇది మారేడు మారేడు పత్రి. ఇది నిర్మల్ వాళ్ళు చెక్క ఇదే నిర్మల్ పెయింటింగ్ చేస్తారు చూసిన, అది సాఫ్ట్ వుడ్. నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్లు, బొమ్మలు. అన్నంజులో గూండ చిమిడి పళ్ళది చెట్టు ఇది, గూండ. పాములు ఎన్ని రకాలు ఉన్నాయి? పాములు గ్రేట్ వైపర్స్ వెరీ యాక్టివ్. దాదాపు వేరే కొబ్రా పాయిజన్ కూడా ఉన్నాయా? ఒక 3 ఉన్నాయి. ఏది కోబ్రా, రసల్ వైపర్ అండ్ క్రేట్ 3 ఉన్నాయి. రసల్ వైపరే మెల్లగా ఉంటుంది. సబ్బు ఉన్నది ఏమి ఇబ్బంది కాదా? ఉన్నాయి కదా, మాకు ఏం కాదు. ఇప్పుడు ఉన్నాయి కృష్ణ
కృష్ణ మర్రి ఆకులు దుప్పలు అయితే ఆటోమేటిక్గా అచ్చా అచ్చా అచ్చా. షేపే అట్లుంటుంది. దగ్గరికి వచ్చేస్తాయి ఈ రెండు ఈ దగ్గరికి వచ్చేస్తాయి. దుప్ప అయితే ఆటోమేటిక్గా అదే కుట్టే అవసరం లేదు ఆకుట్లు. ఆ ప్యాచ్ ఈ ప్యాచ్ డాక్యుమెంట్స్ లాస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి ఏం లేదు, దగ్గర నాటుకోవడం తప్ప. పశువులు ఉన్నాయా మన దగ్గర? మేకలు, పశువులు, కుక్కలు అట్లా మన ఊరు ఉన్నాయి ఉన్నాయా? మేపుతుంది బయట. ఇది అది అడ్డాకు ఇస్తారా అసలు? మన ఇస్తా తెలంగాణ ఇస్తారాకేమో మోతుకాకులు. అవును, ఇది వేరే ఇది ఆంధ్ర ఇప్పుడు మీరు అంతా ఇవి చాలా ఎక్కువ వస్తాయి కదా. ఎక్కువ వస్తాయి. మిషన్ మీద కూడా కుట్టవచ్చు కదా, మిషన్ మీద కుట్టవచ్చు, మిషన్ మీద దారంతో. మీకు ఇడ్లీలు వడాలు మీ రైల్వే స్టేషన్ కట్టించి ఇదే అక్కడ చూడతాడు ఇచ్చేస్తాం. అంత ఎక్కువ వస్తాయి అన్నట్టు అక్కడ. అంటే అడ్డపీకలు మీరు గోదావరి బేసిన్ ఉంది కదా, గోదావరి లోయలు అంతా ఇవే. ఇక్కడికి వచ్చి సఫర్ అవుతున్నాయి ఎందుకంటే నీళ్ళు పిచ్చేస్తున్నాయి కదా సార్, పెరిగిస్తలేదు. మొత్తం రూట్స్ ఇక్కడ దాకా వస్తుంది. ప్రతి సంవత్సరం దాన్ని ట్రెంచ్ తీస్తాం. పక్కన చూసాను సార్ ట్రెంచ్ కనుక నవ్వుతాను, వేలు కట్ చేస్తా. బిల్కుల్ ఇటు వస్తాయా? ఇది వస్తాయి కదా అంత దూరం. 15 minutes వెళ్ళిపోతాయి. అందుకే న్యూట్రిషన్ దొరుకుతాయి కదా దానికి. ఇంకేమో వాటర్ స్ప్రెడ్ చేసుకుంటుంది. ఈ ఫారాన్ మీద దానికి లోకల్ వాటి మీద ఏం లేదు. అది లేదు. పాత అన్ని సింపుల్ డైవర్ట్ చేస్తే అయిపోతుంది. మీరు పెంచుకుంటే అవసరం లేదు. నీళ్ళు దేని ఎక్కడ నీళ్ళు ఎక్కడో అక్కడ ఇట్లా చేసిరు పాత. మొన్న ఇది చేసిన తర్వాత మొన్న ఎగురు వెళ్తుంది అది చెట్టు నల్ల చెడి ఆడ పుల్లు మనకు కాయలు కూడా పుల్లు రాస్తాయి. ఇది 9 మధ్యలో క్రాప్ ల్యాండ్ కొద్దిగా లోతు ఉంటుంది సార్. దీన్ని క్రాప్ ల్యాండ్ కొలిపెట్టాను. 70% 80% చెట్లు. వర్షాధారమును మంచి ఆధారం చలికాలం రబీ పంట. ఎండాకాలంలో అన్నిటికీ చాలా ఇట్లా నిమ్మ చెట్లు ఇటువంటి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండి కుండలు పెడతాం సార్. అంతే కుండ నింపేస్తాను. నింపేసి చిన్న హోల్ కొట్టేసి కింద హోల్ కొబ్బరి తాడు పెట్టేస్తాను. ఇప్పుడు పెట్టేస్తాను. ఎండాకాలంలో అంటే సీజన్ బట్టి టెంపరేచర్స్ బట్టి ఒకసారి 40 రోజులు ఒకసారి 2 రోజులు వెళ్ళిపోతాయి. వస్తుంది సార్. మినిమం అది 2-3 days మినిమం. అంతే అన్ని చెట్ల కాకుండా అయితే బాగా ఫ్రూట్ ప్లాంట్ ఎక్కువ అవసరం. ఈ ల్యాండ్కి వచ్చి నేను 20 ఏళ్ళ ఈ ల్యాండ్కి వచ్చి 20 years. ఈ ఏరియాకి వచ్చి ఆల్మోస్ట్ డెవలప్ చేసి ఇది 20 years. ఇది సార్ నేను వచ్చినప్పుడు ఉన్నది ఒక చిన్న చెట్టు ఉండేది. ఇది ఒక చెట్టు. ప్రతి సంవత్సరం ఒక 2-3 క్వింటాలు వస్తాయి పళ్ళు. ఏ సైజు ఉంటాయి? ఏ సైజు ఉంటాయి? బాగానే చాలా తీయగా ఉంటాయి.
తీగ డ్రై గడ్డ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. ఒక నెలలో కాయలు వస్తాయి. కాయలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఒకటే నీళ్ళ ఇప్పుడు అంటే ఇది ఇంకో నెల ఒక్కో చెట్టు దగ్గర వాడుకుంటే ప్యాషన్ ఫ్రూట్ ఒక పెట్టాను నీకు. అంటే చెట్లను వాడుకోవాలి. తీగ జాతి పెట్టేసినప్పుడు మీరు దీని గురించి ఏం చేసే అవసరం లేదు. రోజు ఒక 15-20 మోపులు పోతాయి గడ్డి కొట్టిస్తాను. ఇదంతా వెజిటేబుల్ ప్యాచ్ సార్. ఇక్కడ ఊరోళ్ళు తీసుకెళ్తారా ఇట్లా? మనకు పశువులు ఉన్నాయి కదా, మనకే 15-20 ఉన్నాయి. 15 పాలు అన్నీ మనకే ఇవి. అన్నీ మనకి. గడ్డి ఎప్పటికీ మరి అందుకు అంటే ఎండు చొప్ప కొంటాము. తర్వాత వరి గడ్డి అక్కడికి అల్లబడికి తెప్పిస్తా. అది ఇప్పుడు బర్రెలు పెట్టాడు మళ్ళీ. పడ్డే బాగానే ఇవి డైరెక్ట్ తినరేమో అయితే. బర్రెలు కొట్టుకొని తినవచ్చు. స్పూన్ తోటి స్కూప్ చేసుకుంటే వచ్చేస్తాయి. ట్రాక్ అయితే ఇట్లా అన్నది. ఇదంతా వెజిటేబుల్ ప్లాస్ సార్. ఇది కూరగాయలు. బయటకు ఇస్తారా? ఏది కావాలంటే వచ్చి తీసుకొని పోతారు. ఇక్కడ కొన్ని గ్రాఫ్టెడ్ కానీ కొన్ని ఇస్తాం ఫార్మర్స్కి. ఇక్కడ మనం కమ్యూనిటీ తోటి పనిచేస్తాం సార్. ఇది అప్పుడు 15 years సార్ ఇవి పెట్టి చెట్లు 15 years. ఇది గ్రాఫ్టెడ్. ఇది ఈ కల్మి. ఇది గ్రాఫ్టెడ్. గ్రాఫ్టెడ్ ఆ చెంబడే వస్తుంది. ఒక ఏడాదిలో వస్తుందా? 2-3 years వచ్చేస్తుంది. కలర్ ఎంత బాగుంటుంది. కాదు కూరగాయలు అంతే. అది సింగపూర్ చెరీ. బాగుంటుంది. షేడ్ బాగుంటుంది. పార్కింగ్కి అది ఉంటుంది. పార్కింగ్ పార్కింగ్ కాడ కదా. నర్సరీ నేను అన్ని సీజన్లో చేయాలి. ముందు నా పశువులు కట్టేస్తుంటే ఇప్పుడు అక్కడ ఇంకొక దగ్గరికి పోయింది. ఆడ కట్టేస్తాం. బర్రెలు పశువులు ఒక దగ్గర ఉంటున్నాయి. గాడి అన్నీ మేము 1, 2, 3 పోయి ఇప్పుడు 30 అయిపోయినాయి. ప్లేస్ సరిపోతులే అని చెప్పి ఆడికి పంపించాను. 30 అయినాయి. కాంటూర్లో ట్రైనింగ్ ఇస్తారు. వదులుతారా బయటికి వదులుతారా? వర్షం పడ్డప్పుడు. ఎందుకంటే వేరే అప్పుడైతే తొవ్వేస్తాయి. వర్షం పడ్డప్పుడు ఏం కాదు. వేరే అప్పుడు అని తొవ్వేసి మల్చింగ్ గిల్చింగ్ అని తీసేసి అది చేస్తాయని చెప్పి కొన్ని ఉన్నట్టు 50 వాటికి ఏమన్నా వేస్తారా? ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడే వేయము. ఈ వర్షాకాలం పురుగులు బాగా దొరుకుతాయి. బయటకు వస్తాయి. ఫినిష్ చేస్తాయి. దాన్ని మిగిలింది కిచెన్ వేస్ట్ బయటకు వచ్చి. ఇది నరేంద్ర 7 సార్. ఇది గ్రాఫ్టెడ్. మీరు అన్నా కదా 2-3 ఈ సైజ్ అవుతుంది కాయ. ఇది పెద్దగా. ఇది గ్రాఫ్టెడ్. ఈ ఎగ్స్ లోపలనే పెడతాయా? ఇప్పుడు ఎగ్స్ అక్కడికి వెళ్ళి చూస్తారు కదా చాంబర్స్.
ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇలా ఇళ్ళకి నేను తాళం తీసి ఇక్కడ తీసుకుంటాను. ఇంట్లో కూర్చుంటాయి అక్కడ చూడండి అలా కూర్చుంటాం. కంపల్సరీ అనలేని అలాగే పోతాం. నేచురల్గా పోతుంది. నేచురల్గా వెళ్ళిపోతాయి గుడ్లు పెట్టాయి. నేను ఇప్పుడు ఏం చేసినా ఏంటంటే హ్యాచ్ చేసేది. ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయి బయటకు హ్యాచింగ్ పెడుతున్నాం. హ్యాచింగ్ దాంట్లో పెడతాం. ఇవి డిమాండ్ ఎక్కువ అవుతుంది వీటికి. అంటే నేను ఫామ్లో డిమాండ్ ఒకటి, ఫామ్లో లోకల్ కోళ్ళకి మనం మేపే అవసరం లేదు. అదే స్క్రాచ్ చేస్తాయి, వీడ్స్, తర్వాత చాలా తినేస్తాయి, మంచి మెన్యూర్ చేస్తాయి. అదున్న నెల చూడండి ఎంత క్లీన్ ఉందో. ఏం లేదు లోపల, గడ్డి గిడ్డి ఏం లేదు, నీట్గా పెట్టుకున్నాం మంచిగా. అలా జామ చెట్టు అది చేస్తాను. జామ చెట్లు కాయలు దింపను, పండు అయిపోయి కింద పడుతాయి, తినేస్తాయి. పురుగులు ఇంకో 2 రోజులకి పురుగులు వస్తాయి. ఇక్కడ గాయగడ్డ మీద ఇప్పుడు డైరెక్ట్ తిన్నా, గొంతు పట్టుకుంది మనం. చాలా పులుపు ఉంటుంది. అదే పులుపు ఉంది. ఏం గడ్డ అదే అది తిన్నావా? నీళ్ళు తాగేసి నీళ్ళు తాగు. ఇది సార్ గాయగడ్డ తీగ. ఇక్కడ ఉండే 2 కాయలు ఇక్కడ వేసినాయి. ఇప్పుడే ఇది సార్ ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇట్లా అవుతాయి. ఎంత అయితే గడ్డ? ఈ సైజ్ అవుతుంది, ఈ సైజ్ అవుతుంది. 3 అవుతాయి మొత్తం. ఆలుగడ్డ లెక్క వాడు. ఆలుగడ్డ కింద పడతాయి, అవే కింద పడితే తీసుకో, తెంపొద్దు. అలా అయితే అవన్నీ రాలగొట్టిన తర్వాత చెట్టు చచ్చిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే మలుస్తుంది. ఓహో, దీని వేరే ఇక్కడ సార్ న్యాచురల్. ఇగో వీడొకటి, వీడొకటి, మూడిటి అన్ని చెట్లకి అట్లా ఏడబడతాడు. నాకు 60-70 కిలోలు వస్తాయి. చాలు, ఇంకేంది ఆలుగడ్డ కొనే అవసరం ఉంది. ఉడకబెట్టుకోవచ్చు, కాల్చుకోవచ్చు. తేడా ఏముంది ఆలుగడ్డకి దీనికి? దీన్ని మీ ఐరన్ చాలా అయినట్టు, కార్బోహైడ్రేట్స్ మనం అన్ని తీసేస్తాం కదా. యాక్చువల్గా మనకి ఇది అవసరం లేదు కదా. తోలుతోడు తినాలి మనం, తోలు తీసేస్తాం, పీల్ ఆఫ్ చేస్తాం. మీరు ఎట్లా మీకే తెలుసు. మనం అట్లా పోయినాం అనుకుంటా, అట్లే వచ్చినాం కదా. ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చినామా? నీళ్ళు అవుతావు గొంతు పడుతున్నదా? పట్టిందా? పులుపు ఉండే ప్లస్ జిగిట ఉంది కదా, చాలా జల్దీ ఉంటుంది.